సీతమ్మ తల్లి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళింది ఆవిడ దగ్గరికి. వెళ్ళి నమస్కరించి, అమ్మా మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది. చాలా సంతోషం అమ్మా అని ఆవిడంది. అమ్మా లోకంలో చాలామందిని చూశానమ్మా, కానీ నిన్ను ప్రశంసిస్తున్నాను, నిన్ను అభినందిస్తున్నాను. ఎందుకో తెలుసా? ధర్మాన్ని పట్టుకున్న భాగ్యానికి. ఈ దేశ వైభవమంతా ధర్మమే. నేను మొదటి రోజు నుంచి మీతో చెప్తున్నాను ఆ మాట. ధర్మమే గొప్పది, ధర్మము కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ధర్మో రక్షతి రక్షిత. అమ్మ, పతిని అనుగమించడం భార్య యొక్క ధర్మం, పతి శుశ్రూష భార్య యొక్క ధర్మం, పతిని సేవించడం భార్య యొక్క ధర్మం. ఆ ధర్మం కోసం అంతఃపురాన్ని వదిలేశావు, పుట్టినిల్లు వదిలేశావు, అత్తవారిల్లు వదిలేశావు, ఐశ్వర్యాలు వదిలేశావు, రాజ్యాలు వదిలేశావు. ఒక్క మాట భర్తను అనలేదు. భర్తకి శాంతి స్థానమై అనుగమించి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా సీతమ్మ నిన్ను చూస్తే. నేను ఈ సందర్భంలో నీతో ఒక మాట అనవలసి ఉంటుంది. చాలామంది భర్తని ఐశ్వర్యం కోసం వదిలిపెట్టేస్తుంటారమ్మా, కానీ నాకు నచ్చరటువంటి స్త్రీలు. నువ్వు అలా విడిచిపెట్టలేదమ్మా, భర్తను అనుగమించావు. వాళ్ళు రకరకాలైనటువంటి భావ ప్రకోపాల్లో ఉండి ఏదో ఒక కారణానికి భర్తని నింద చేస్తూ ఉంటారు. భర్త ఈశ్వర స్వరూపమని తెలుసుకోలేరు అంటూ ఆవిడ ఒక్కసారి ఆగి అంది, సీత నేను చాలా ఆలోచించాను, ఎంతో సాహిత్యం చదివాను. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అసలు సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం అంది. నేను ఎంత ఆలోచించినా నాకు తెలిసిన్నది ఒక్కటే సీత. ఏమిటో తెలుసా? నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. ఈ లోకంలో అసలు స్త్రీకి భర్తతో సమానమైనటువంటి బంధువన్నవాడు లేడు. ఆయనే అన్ని విధములా అధికుడు. ఆమె జీవితానికి అన్ని విధాల ఆలంబనమాయనే. స్త్రీ తనంత తానుగా ఎంత గొప్పదైనా ఆమె శాంతి గౌరవము భర్త వలన మాత్రమే ఉంటాయి. ఎంత విద్యాధికురాలైనా, ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎంత గొప్పదైనా భర్తని విడిచిపెట్టినా, భర్తకి దూరంగా ఉన్నా ఆమెకి గౌరవము ఉండదు. సీత అసలు భర్తని మించిన దైవం లోకంలో లేడు. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం. ఎంతో కాలం నుంచి చేసిన కొన్ని వేల సంవత్సరముల తపస్సు యొక్క ఫలితం ఎక్కడుంటుంది? తనతోనే ఉంటుంది. నీ చేసిన తపస్సు ఎక్కడుంటుంది? నాలోనే ఉంటుంది, నా నోటి మాటగా ఉంటుంది. నేను చేసిన తపస్సు నన్ను సర్వదా కాపాడుతూ ఉంటుంది. చేసిన తపస్సు తనలోనే ఉన్నట్టు ఒక ఆడదాని కొన్ని కోట్ల సంవత్సరముల తపస్సే ఆమె కంటి ముందు కనపడుతున్న భర్త. తన తపస్ ఫలితానికి తాను దూరం అయిపోవడం ఎటువంటిదో తన భర్తకి దూరంగా ఉండడం అటువంటిది. కానీ సీత, నువ్వు రాముణ్ణి అనుగమించావు, రాముడితో కలిసి ఉంటున్నావు. చాలా గొప్పగా ఉందమ్మా, నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఒకటి చెప్తాను. భర్తలందరూ మంచివాళ్ళు అవ్వాలని లోకంలో లేదు. అయినా భర్త యందు దైవాన్ని చూచి అనుగమించినటువంటి పతివ్రత ఉన్నదే, ఆమె మాత్రం ఈశ్వరుణ్ణే పొందుతుంది. భర్త చెడ్డవాడు కావచ్చు, భర్త నరకానికి పోవచ్చు, భార్య పరమేశ్వరుని యందు ఐక్యమవుతుంది. కారణం ఆమె పాతివ్రత్యమేనమ్మా, ఎవరి కర్తవ్యత అనిష్ట వాళ్ళది అని. రాముడితో ఎలా రాగలిగావు అంతమందిని విడిచిపెట్టి? నీ మనసుకి ఎప్పుడూ కష్టం కలగలేదా అని అడిగింది. ఎవరు అడిగింది? అనసూయ. ఏ సామాన్యమైన తల్లి అడగలేదు. అనసూయమ్మతో మాట్లాడేటప్పుడు దాచినా ఆవిడ పట్టుకోగలదు. సీతమ్మ తల్లి అంది, అమ్మా కిం పునఃశ్లాఘగుణోత్తమ. మహానుభావుడమ్మా నా భర్త. సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. ఇది ఒక భార్య దగ్గర భర్త పొందవలసినటువంటి స్థితి. ఆవిడంది, కిం పునర్యో గుణశ్లాఘ్య. నా భర్త గుణములను ఎన్ని మాటలు పొగిడినా సరిపోదమ్మా. అసలు గుణం కనపడాలి కానీ భర్తలో ప్రేమ ఉండాలి కానీ గుణములు తప్పేం కనపడతాయి? నా భర్త గుణములు ఎన్నమ్మా, ఎంత పొగిడినా చాలవమ్మా. అంతటి మహానుభావుడు నా భర్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.